ఇవన్నీ తీసుకొచ్చి అల్టిమేట్గా ఒకటే ఆలోచిస్తున్నాం, రియల్ టైమ్ మానిటరింగ్ అండ్ పర్సనలైజ్డ్ హెల్త్ కేర్ ఫర్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ ది స్టేట్ చేయాలనేది ఒక మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం జయప్రదం అయితే ఇండియాకి ఒక నమూనాగా తయారవుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికే కుప్పంలో చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, న్యూటల్ అండ్ ఇన్ఫెంట్ హెల్త్ కేర్, చైల్డ్ అండ్ అడల్సెంట్ హెల్త్ కేర్. ఇక్కడ అధ్యక్ష నేను ఈ ప్రయత్నం చేసేటప్పుడు కేర్ అండ్ గ్రో ఒక ఆర్గనైజేషన్ వచ్చాను, ఒక యాప్ తయారు చేశాను. యాప్ తయారు చేసి ఆ నియోజకవర్గంలో మొత్తం మన అంగన్వాడీలు పెట్టి పిల్లలందరినీ టెస్ట్ చేస్తే చాలామంది బై బర్త్ కానీ ఆ ఏజ్లో డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఆ డెఫిషియన్సీస్ రాబోయే రోజుల్లో వీళ్ళు బ్లైండ్గా తయారు కావడం, మూగ్గా తయారు కావడం, మాట్లాడలేకపోవడం, బ్రెయిన్ మెచ్యూరిటీ రాకుండా పోవడం, ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. దాన్ని డయాగ్నోస్ చేసి వాళ్ళ తల్లులు కూడా చెప్తే మొన్నటి వరకు తల్లులతో కూడా ఆడుకునే పిల్లలు వీళ్ళు ప్రోయాక్టివ్ అయ్యారు. అంగన్వాడీస్ ఒప్పుకుంటున్నారు, అదే మరి మదర్స్ కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ అని దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఇలాంటి టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఓవరాల్ హెల్త్కి ఏమేం చేయాలని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఏదైతే రీప్రొడక్టివ్ అండ్ హెల్త్ కేర్, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మహిళ ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ముందుకు వచ్చారు. వాళ్ళు కొంతమంది కపుల్స్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ సెకండ్ చైల్డ్. అలాంటి వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి సెకండ్ చైల్డ్కి ఒప్పించే పరిస్థితికి వచ్చారు. అది కూడా బాగా జరుగుతూ ఉంది. మనందరం మాట్లాడమే కాకుండా అలాంటి సంఘాలు కూడా చేయగలిగితే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. అలాంటి ఆర్గనైజేషన్ దాన్ని కూడా తీసుకొస్తున్నాం. కామన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ అవుట్ పేషెంట్ కేర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సిడి, కమ్యూనికబుల్ డిసీజెస్ కేర్ ఇంక్లూడింగ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, కేర్ ఫర్ కామన్ ఆథ్మాలజిక్ అండ్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటే, కంటి ప్రాబ్లమ్స్ ఉంటే చేయడం, బేసిక్ ఓరల్ హెల్త్ కేర్ ఈ మేరకు ఇప్పుడు చేశాం. ప్రోగ్రెస్లో ఇప్పుడు ఎల్డర్లీ అండ్ పెలేటివ్ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఇది మెంటల్ హెల్త్ ఎలిమెంట్స్. ఇది మెంటల్ దీనికి చాలామంది సైకియాట్రిస్టులు కూడా తక్కువ ఉన్నారు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన చేసి ముందుకు పోతాం. ఓవరాల్గా దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్. ఇవన్నీ ఇంటిగ్రేషన్ ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మీకు కూడా ఏమైనా ఆలోచనలు వస్తే అవి కూడా మీరు చెప్పగలిగితే అవి కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది ప్రాజెక్టు టైం లైన్స్ మీరు చూస్తే 7th January 2025 ఇది డిఐఎన్సి ఓవర్వ్యూ ప్రజెంట్ చేశారు నాకు. అదే మాదిరిగా